వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు బ్రహ్మరథం పట్టిన ప్రజానికం. వినుకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బొల్లాపల్లి మండలం మేళ్లవాగు, పమిడిపాడు, గరికపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మహిళామ్మ తల్లులు హారతులు పట్టి స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడు ఆర్థికంగా అభివృద్ధి చెందారని తెలిపారు. మన ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తూ కుల మత పార్టీల తారతమ్యాలు చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. అలాగే వినుకొండను అనేక రకాలుగా అభివృద్ధి చేసి రానున్న కాలంలో కూడా మరింత అభివృద్ధిని చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ నెల 22వ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేస్తున్నానని, ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. పట్నంలోని కారంపొడి రోడ్డు కరెంట్ ఆఫీసు ఎదురుగల కాంప్లెక్స్ నందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి పల్నాడు జిల్లా డిసిసి అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్, వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్నా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అలెగ్జాండర్ సుధాకర్ మాట్లాడుతూ మోదీ ఒంటెద్దు పోకడ భారతదేశానికి నష్టం వాటిల్లిందని, ఈ తరుణంలో దేశానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అవసరం ఎంతైనా ఉందని, ప్రజలు తమ ఓటును సక్రమంగా ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. అలాగే చెన్నా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ గెలుపు కొరకు ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 5వ రోజు సందర్భంగా పట్నంలోని ఏనుగుపాలెం రోడ్డు నందు గల శ్రీ దత్త హాస్పిటల్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా హాస్పిటల్లో ఎలక్ట్రికల్ ఫైర్స్ సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అని డెమో ద్వారా ఫైర్ ఆఫీసర్ వివరించడం జరిగింది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కడా భయపడకుండా ఆలోచించి ప్రమాదాలను ఎలా నివారించాలి అనే అంశాలపై వివరణాత్మకంగా వివరించారు. కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు, లీడింగ్ ఫైర్ మ్యాన్ శ్రీనివాసరావు, డ్రైవర్ ఆపరేటర్ రమణారెడ్డి, ఫైర్ మ్యాన్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొని వివరించారు. డీసీపీ అంటే డ్రై కెమికల్ పౌడర్, ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ఇలాంటి కాస్ట్ వస్తువుల మీద పాడొచ్చినప్పుడు ఈ పౌడర్ ద్వారా ఆర్పేయచ్చు. ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఉపయోగపడతాయి. ఫస్ట్ ఎయిడ్ మాత్రమే దాని ప్రమాదం జరిగినప్పుడు అంతా ప్లాస్టిక్ అన్ని ఫైర్ స్మోక్ ఎక్కువ అవుతుంది, విషవాయులు ఎక్కువ అవుతుంది. మనకు ఉండలేదు, అగ్ని తక్కువగా ఉంటుంది. ఎలాంటి సందర్భాల్లో స్మోక్ ఎక్కువ ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆ ప్రదేశం నుంచి బయటికి వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం లేదు. అందుబాటులో పేషెంట్లు కూడా లేవడం పిల్లలు కానీ ఎవరైనా ఉంటారు పేషెంట్లు కూడా వాళ్ళని కాన్షియస్గా తీసుకొని వాళ్ళని మోసుకొని బయటకు వాళ్ళని తీసుకెళ్ళే మెజర్స్ కూడా ఉన్నాయి. రిస్క్ ఉన్నాయి. సింగిల్ మ్యాన్ ఒక మనిషి చేసే రిస్క్ మెజర్స్ ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక పేషెంట్ని తీసుకెళ్లే మెజర్స్ కూడా ఉంటాయి. ప్రమాదం జరిగినట్టు స్మోక్ ఉండడం ఎక్కువ ప్రమాదం జరిగినప్పుడు సేఫ్టీకి ముందుకు బయటకు వెళ్ళగలిగి చేయాలి. వెంటిలేషన్ ఏర్పాటు చేయగలిగితే బయట ఆక్సిజన్ వల్ల కొద్దిగా ఆగిపోతుంది. హాస్పిటల్లో మీరు మెయిన్ కాదు పవర్ ఆఫ్ చేసుకుంటున్నాను. విషవాయులు ఎక్కువగా విమర్శించగలిగినప్పుడు కింద స్థాయిలో ఉంది. ఆ స్మోక్ పీక్ అయిపోయిన పైన ఉంటుంది. కాబట్టి కిందగా మనం ఊళ్ళకి బ్యాటింగ్ చేసుకోవాలి. అందుకని ఖర్చులు ఏదో కాకులు కలిపినా దాని నుంచి ఆ విషవాయులు మనకి తొందరగా ఎఫెక్ట్గా ఉంది. కొద్దిగా ఎక్కువసేపు మనం డిస్కో చేయడానికి అవకాశం కూడా ఉంది. మీరు ఎప్పుడైనా చూసుకున్నట్టు పైన వేడి స్మోక్ ఇవన్నీ ప్రమాదం. వేడిని మనం ఏం చేయాలి? స్మోక్ కాబట్టి మనం అంతా. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.